హాయ్ ఫ్రెండ్స్, ఈరోజుటి వీడియో ఏంటి అంటే నేను క్లీనింగ్ అని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో చెయ్యక ముందు పరిస్థితి చూడండి ఎలా ఉందో. సో చాలా ఇల్లు కూడా క్లీన్ చేయక చాలా డేస్ అవుతుంది, చూసారు కదా. సో ఇప్పుడు ఈ ఇంటిని నేను క్లీన్ చేద్దామంటే ఏ విధంగా నేను ప్లాన్ చేసుకుంటాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏ విధంగా రాసుకుంటానో నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా ఫస్ట్ మనం ఒక బుక్ పెన్ సపరేట్గా దీన్ని పెట్టుకోవాలండి. మనం ప్రతి రూమ్లో చేయవలసినటువంటి పనులన్నీ రాసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ చూసారా, నేను ఫస్ట్ బూజులన్నీ దులిపేసుకోవాలి. ఎందుకంటే మనం ఫస్ట్ ఏ పని చేసినా అది క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ ఫ్యాన్, ఎందుకంటే పైన క్లీన్ చేసుకుంటేనే ఆ దుమ్మంతా కిందికి పడుతుంది కాబట్టి మళ్ళీ డస్ట్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ చిమ్నీ, అంటే ఇక్కడ నేను ఏం చేశానంటే మెయిన్గా పైన వైపు ఉన్నటువంటివన్నీ రాసేసుకున్నాను. ఫ్యాన్, చిమ్నీ అవి. తర్వాత ఫ్రిడ్జ్ని కూడా డీప్ క్లీన్ చేయాలి. తర్వాత మిక్సీ ఒకటి, వెట్ గ్రైండర్ ఒకటి, అవి నీట్గా తుడిచేసుకోవాలి. నెక్స్ట్ హైడ్రోజెల్ ఇవి ఉన్నాయి కదా, వీటిని కూడా ఒకసారి మొత్తం ఈ పైపులు ఇవన్నీ సెట్ చేసేసి, వైర్లని సెట్ చేసి వీటిని ఒకసారి క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ కూడా మనం నార్మల్గా క్లీన్ ఎప్పుడు చేసుకుంటూ ఉంటాను, కానీ ఇప్పుడు డీప్ క్లీన్ చేయాలి. బర్నర్స్ అవన్నీ క్లీన్ చేయాలి. నెక్స్ట్ గిన్నెల స్టాండ్ అంటే ఇదిగోండి, ఇది గిన్నెల స్టాండ్. ఈ విధంగా నేను ఏంటంటే ప్రతిదిగా మనం డివైడ్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఉల్లిపాయల స్టాండ్, ఇదిగోండి ఇది ఉల్లిపాయల స్టాండ్. ఉల్లిపాయలు, ఆలుగడ్డలు ఇందులో పెట్టుకుంటాను. నెక్స్ట్ సింక్ కింద ప్లేస్, ఈ విధంగా సింక్ కింద ఉంటుంది కదా, మనం అది ఎక్కువగా కేర్ తీసుకోము, అది కూడా క్లీన్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఈ అప్ సైడ్ కబోర్డ్స్, అంటే ఈ విధంగా పైన కబోర్డ్స్ ఉన్నాయి కదా, వీటన్నింటికి నేను ఇది నెంబర్ 1, ఇది నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 ఆ విధంగా ఇదిగోండి ఈ విధంగా నంబర్స్ అన్నీ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి డౌన్ సైడ్ గ్లాస్ కబోర్డ్, అంటే ఇది గ్లాస్ కబోర్డ్ అంటే అన్ని సామాన్లు పెట్టుకునే కబోర్డు. నెక్స్ట్ డౌన్ సైడ్ కబోర్డ్స్ అంటే ఈ రెండు ఇక్కడ రాశాను కదా, గ్లాస్ కబోర్డు, డౌన్ సైడ్ కబోర్డ్ అని. నెక్స్ట్ సైడ్ కబోర్డ్స్ 1, 2 అంటే ఇవి నేను ఇంత డీటెయిల్గా రాయాల్సిన అవసరం ఏముంది, మనకు తెలియదా అని అనుకోవచ్చు. మనం ఈ విధంగా రాసుకుంటే ఒక్కొక్క పని అయిపోయి టిక్ పెట్టుకుంటుంటే ఒక రకమైన హ్యాపీనెస్ అనేది వస్తుందండి. ఇది దేవుడి ప్లేస్, ఇదంతా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ కింద ఈ ప్లేస్ అంతా క్లీన్ చేయాలి. ఈ విధంగా విండో, డోరు, స్విచ్ బోర్డ్స్, ట్యూబ్ లైట్స్, హ్యాంగర్స్ ఇవన్నీ మనం క్లియర్గా రాసి పెట్టుకుంటే ఏంటి అంటే ఒక్కొక్క పార్ట్ కంప్లీట్ అయిపోయిన కొద్దీ మనకు ఒక్కొక్క పార్ట్ కంప్లీట్ అవుతుంది అన్న హ్యాపీనెస్ ఉంటుంది, చేయాలన్న మోటివేషన్ కూడా ఉంటుంది. సో ఒక్క రూమ్లో చూస్తారు కదా ఎన్ని మనం ఈ విధంగా ఒక్కొక్క ప్లేస్ని మనం రాసుకోవడం వల్ల ఏంటి అంటే ఆ ప్లేస్లో ఇప్పుడు డోర్ అన్నాం అనుకోండి, డోర్ ఒక్కటే రాదు, డోర్లో హ్యాంగర్ ఇవి పట్టుకునేవి ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. డోర్ మొత్తం క్లీన్ చేసుకోవాలి, ముందు వైపు వెనక వైపు అన్ని డోర్ క్లీన్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జ్ చుట్టూతో కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి ఒక్క ఐటెంని మనం రాసుకుంటే ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఐడియాస్ వస్తూ ఉంటాయి. మనం దేంతో క్లీన్ చేసుకోవాలి ఏంటి అని మనం ఆ సప్లయన్సెస్ అవన్నీ కూడా రెడీగా పెట్టుకోవచ్చు. సో చూసారు కదా ఈ విధంగా నేను ఒకటి ఏ విధంగా అంటే నేను వీటన్నింటినీ ఫస్ట్ ఏది నాకు వీలవుతుందో చూసుకొని దాన్ని బట్టి నేను స్టార్ట్ చేస్తాను. యాక్చువల్గా ఫస్ట్ బూజు దులుపుతూ చేయాలి, కాకపోతే ఈరోజు దీపం అది ముట్టించేసాను కాబట్టి నేను చేయట్లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఫుడ్ తినేసిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. మేబీ స్టార్ట్ చేస్తే మెల్లిగా దేవుడి కబోర్డ్స్, దేవుడి సామాన్ల నుంచి స్టార్ట్ చేసి పెట్టుకుంటే బెటర్ అనేసి అది అనుకుంటున్నాను. సో మీరైతే మీ పండగలకు ఏ విధంగా క్లీన్ చేసుకుంటారో నాకు చెప్పడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.